ఇది వెలక్కాయలండి. ఇది వెలగ చెట్టు కామన్‌గా ఏంటంటే వేసిన 3, 4 సంవత్సరాల వరకు ఎదగదు. దీని వెలగ కాయలు మనం మర్చిపోయాం. ఈ వెలక్కాయలని ఏం చేస్తారంటే వినాయక చవితికి ఒకసారి పెట్టుకుంటాం. కానీ బెంగాల్ అటు సైడ్ వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి తీసుకుంటూ ఉంటారు. ఇది మామూలుగా వెలగ కాయ పచ్చడి కింద చేసుకు తీసుకుంటాం వలన మనకి లోనుండే ఈ జీర్ణాశయలో ఉండే అల్సర్స్ ఏవైతే ఉంటాయో ఆ అల్సర్స్ని తగ్గించే గుణం ఈ యొక్క వెలగ పండుకుందండి. దీంతో పాటు మనకు తెలియకన్నా విటమిన్ సి అంటే నోట్లో వచ్చే పుళ్ళు అంటే మౌత్ అల్సర్స్ని తగ్గించే గుణం, ప్లస్ దాంతోపాటు దీంట్లో ఉండే విటమిన్ సి మనకి కళ్ళకి, ఎముకలకి, పంటికి, చర్మానికి పరిరక్షించడంలో బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ దాంతోపాటు ఇది అరుగుదల శక్తిని పెంచుతుంది. ఇది పచ్చడి రూపంలో చేసుకుంటారు. కొంతమంది దీన్నే ఊరగాయ రూపంలో పట్టుకుంటారు. దీన్నే బెల్లంతో కలిపి హల్వా కింద కూడా చేసుకు తింటారు. ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఈ విధంగా తీసుకుంటే వల్ల మనకు తెలియకుండా వచ్చే క్యాన్సర్ కణాలను కూడా చంపే గుణం ఉన్నదని ఈ మధ్యకాలంలో రీసెర్చ్లో తేలింది. ఇది ప్రివెంటివ్ కింద కూడా పనిచేస్తుంది. అందు గురించి దీంట్లో ఉన్న వగరదనం మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న వగరదనం హిమోగ్లోబిన్ పెంచడంలో కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. అందుకే మనకి సీజన్లో వచ్చే పళ్ళని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుని దాని యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ వినాయక చవితి సందర్భంగా మనకి ఇన్ని రకాల వనమూలికల్ని మనకి వినాయకుడు ఈ రూపంలో మనకి అవేర్నెస్ కింద క్రియేట్ చేయటం మనకు చాలా అదృష్టం. ఇది వెలగ పచ్చడి, వెలగ మీరు ఏదైనా ఇంకా చాలా హోమ్ రెమెడీస్ మీకు ఉంటాయి. దీంతోపాటు బెల్లం కలిపి కూడా తింటారు. దీన్ని ఏం చేస్తారంటే వెలగ కాయని బాగా తయారైన వెలక్కాయని వాటర్లో వేసేస్తే 2 రోజులు ఉంచితే దీంట్లో ఉన్న వగరదనం పోతుంది. దీంట్లో ఉన్న గుజ్జు తీసేసి మనకి ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి పచ్చడి కింద చేసుకోవచ్చు, హల్వా కింద చేసుకోవచ్చు. ఇంకా మీకు మీ పూర్వీకులు ఏ విధంగా ఉపయోగించారో ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని వెలగ పచ్చడిని కూడా మీకు తయారు చేసుకునే విధానం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వెలగని ఆకులను కూడా హెవీ గ్యాస్ట్రైటిస్ అంటే హెవీగా గ్యాస్ ఎగ్రివేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి న్యూట్రలైజ్ చేయడానికి కూడా వెలగ ఆకుల నుంచి కూడా మేము టీ తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి చాలామందికి. ఈ విధంగా మేము వెలగ నుంచి పూర్తిగా దీని యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అందుకే వెలగ కాయల్ని మీ వినాయక చవితి అనే కాకుండా అట్లీస్ట్ వారానికి నెలకు ఒకసారి అయినా కూడా పచ్చడి రూపంలో తీసుకుంటాం వలన మనకు తెలియకన్నా పొట్టలో వచ్చే అల్సర్స్ని కూడా తగ్గించుకునే గుణం దీనికి ఉంటుంది. చాలామంది పిల్లలు నోట్లో మౌత్ అల్సర్స్తో బాధపడుతూ ఉంటారు. ఇది బెల్లము కలిపి మనం లేహింగ్ని తయారు చేసుకుని రోజు తినిపించడం వల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఈ విధంగా వాడి ఈ వెలగని మనం భావితరాలకి ఈ యొక్క అవేర్నెస్ అందిస్తారని ఉద్దేశంతో ఈ వెలగ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. ఇది వెలగ మొక్క ఒక్కసారి వేస్తే మనకి జీవితాంతకాలం బతికే ఉంటుందండి. అంత మొండి జాతి ఇది. అందు గురించే మనం ఖాళీ ప్రదేశాల్లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ యొక్క వెలగ మొక్కల్ని పెంచుకుని మనం పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు. దీన్ని ఆరబయటేయటం వల్ల బాగా మనకి ఈ ఆకుల నుంచి కూడా ఒక టీ తయారు చేసుకునే విధానాన్ని మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి ఈ వాహిని మీడియా ప్రేక్షకులకి.